భద్రాచలంలో 1960 ప్రాంతంలో కోట ధనలక్ష్మమ్మ గారు, సుబ్రహ్మణ్య శర్మ గారు దంపతులకు కనకపల్లి రామచంద్రరావు గారు ఆలయ నిర్మాణం కొరకు స్థలాన్ని కేటాయించగా, ఆనాడు కోట ధనలక్ష్మమ్మ గారు ఆలయ నిర్మాణాన్ని 1965 నుండి ప్రారంభించి 1965లో పూర్తి చేయడం జరిగింది. ఆనాటి నుండి అనేక పూజలు అందుకుంటున్న శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయం ఇప్పుడు శిథిలావస్థకు చేరడంతో కోట ధనలక్ష్మి గారు, కోట సుబ్రహ్మణ్యం గారి మనవళ్ళు అయిన శ్రీ కోట ఆదిశేషు మరియు శ్రీ కోదండ రామస్వామి వారి సేవా సంఘం బృందం వారు ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా ఈరోజు ఉదయం వాస్తు పూజ, వాస్తు హోమము, సాయంకాలం విశ్వక్సేన పూజ, పుణ్యావచనం, రక్షాబంధనం మరియు స్వామివారికి పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కోదండ రామస్వామి దేవాలయం పునరుద్ధరణ కమిటీ, కార్యాచరణ కమిటీ వారు మరియు భక్తులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం గావించారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఓం వం వాస్తు పురుషాయ స్వాహా. చాలా కాలంగా వారు హరిదాసులు ఇద్దరు చక్కగా హరికథా కాలక్షేపంతో పునీతమైనటువంటి గొప్ప స్థలం ఈ కోదండ రామాలయం. అంతేకాక వారు అమరవాది చిన్నశేషాచార్యుల వారిని, వారు ఉభయ వేదాంత పండితులు, వారు చక్కగా ఈ స్థలాన్నంతా కూడా ఆలయం కోసం ఇచ్చారు. వారు శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ. నా ఫోన్ ఉందా దగ్గర? ఇప్పుడు ముందుకు వచ్చుకుంటాం. దానిపైన కర్పూరం
దండం పెడితే పెద్దోళ్ళు మేము దండం పెట్టము. ఎవరేమో అనుకోకండి, అందరూ రామకార్యానికి వచ్చారు. మా పిన్ని గారు కూడా వచ్చారు తిరుపతి నుంచి. పాండురంగ భావతారు బండదాస్ గారి భార్య, అలాగే శ్రీరామ భావతారు పక్కదాస్ గారి రెండో అబ్బాయి బాలసుబ్రహ్మణ్యం గారు, వాళ్ళు కూడా వచ్చారు. అలాగే మా నరసింహ, మానస, సాంబయ్య, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారందరి సహకారం కూడా భవిష్యత్తులో అందరి జై శ్రీరామ్, జై శ్రీరామ్. కృష్ణ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నమస్కారాలు. ఇక్కడ సుమారు 1960 నుంచి ఈ యొక్క 60లో ఇక్కడ కోట ధనలక్ష్మమ్మ గారు, సుబ్రహ్మణ్య శర్మ గారి దంపతులకి కలలో రాముల వారు ప్రత్యక్షమై ఇక్కడ నాకు కోదండ రామాలయాన్ని నిర్మించాలి అని చెప్పి స్వామివారి కోరిక వల్ల ఇక్కడ భూమి పరిస్థితి, మనకి ఒక ఆలయం నిర్మించాలంటే మనకి భూమి అనేది ముందు కావాలి. సో ఆ విధంగా శ్రీ కనకపల్లి రామచంద్రరావు గారు ఆలయానికి ఇప్పుడున్నటువంటి ఈ ఆలయానికి ఉన్నటువంటి స్థలాన్ని వారు ఇవ్వటం జరిగింది. తర్వాత ఆలయం ఒకటి నిర్మించిన తర్వాత ఆలయంలో ఉండే అర్చకుడికి, అట్లాగే స్వామివారికి తీర్థప్రసాదాలు చేయడానికి అక్కడ మళ్ళీ సౌకర్యాలు కావాలని చెప్పి ఆనాడు మా తాతగారు శ్రీమాన్ ఉవే కీర్తిశేషులు అమరవాది చిన్నశేషాచార్యులు గారు ఈ వెనుక ఉన్నటువంటి స్థలాన్నంతా స్వామివారి కైంకర్యం చేయడం జరిగింది. ఆనాటి నుంచి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించి శ్రీ పాండురంగ భాగవతారు, శ్రీరామ భాగవతారని తిరుపతి హరిదాసులు అని చెప్పి బండదాసు బక్కదాసు అని బాగా ప్రఖ్యాతి వారు. ఇక్కడ వాళ్ళు ఒక సంవత్సరం వచ్చేసి భారతం, ఒక సంవత్సరం రామాయణం, ఇక్కడ ముక్కోటి ఏకాదశి సందర్భంగా వచ్చి వాళ్ళు హరికథలు చెప్తూ ఈ యొక్క స్వామివారి కైంకర్యం చేసుకుంటూ వచ్చారు. కాలానుగుణం వల్ల మనకి మన దేవాలయం అనేది జీర్ణోద్ధరణ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడి ఇప్పుడు 65 సంవత్సరాలు దాటిపోయింది. సరే, ఇప్పుడు మన ఊళ్ళో పురప్రముఖులైనటువంటి పెద్దలందరి యొక్క సహాయ సహకార్యాలతో మన చేవా లక్ష్మీనారాయణ గారిని అధ్యక్షులుగా మనం పెట్టుకొని వీరి ద్వారా రామకైంకర్యం, ఈ పునర్నిర్మాణ పనులు ఇవన్నీ చేయడానికి మేము స్వామివారి ఆజ్ఞతో ఉపక్రమించాము. దానిలో భాగంగా ఈరోజు స్వామివారికి వాస్తు పూజ జరిగింది. మేము అక్కడ కళావాహన చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి మూలస్వామిని తీసి అక్కడ టెంపరీగా వారికి ఒక ఆశ్రయాన్ని కల్పించి అక్కడ ఈ తిరువారాధనలు ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఈరోజు స్వామివారి అనుజ్ఞ తీసుకొని అక్కడ వాస్తు పురుషుని వేయడం జరిగింది, వాస్తు హోమం జరిగింది. ఇట్లాగా ఈరోజు కార్యక్రమం ముగిసింది. సాయంత్రం వచ్చేసి స్వామివారికి అభిషేకం కార్యక్రమం, మళ్ళీ హోమం ఉంటుంది. రేపు ఉదయం 6:55 స్వామివారిని అనుజ్ఞ తీసుకొని మేము కళావాహన కార్యక్రమాన్ని రాముల వారి కృపతో మేమందరం కూడా చేయడానికి నిశ్చయించుకున్నాము. పెద్దలందరూ సుముహూర్తాన్ని కూడా నిర్ణయించారు. రేపు కళావాహన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. ఇందాక అమరవాది పురుషోత్తమాచార్యులు వారు చెప్పినట్టుగా చాలా విషయాలు అన్నీ మనవి చేసుకున్నాము. 1964 సంవత్సరంలో ఈ దేవాలయ నిర్మాణానికి శ్రీమతి కోట ధనలక్ష్మి భాగవతారిని సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారికి రాముల వారి కల్లో కనబడి ఇక్కడ కోదండ రామాలయం నిర్మించాలని చెప్పడం జరిగింది. ఆమె కోరిక మేరకు స్వామివారి అనుగ్రహంతో, మనం ఏమి చేయలేము, వారి అనుగ్రహం ఉంటేనే ఏది కానీ చేయగలుగుతాం. వారి అనుగ్రహంతో 1964లో ఇక్కడ నిర్మాణం ప్రారంభించి 1965 సంవత్సరం జ్యేష్ఠ మాసంలో స్వామివారి ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఆనాడు ఉన్న ప్రధాన అర్చకులు కానీ అమరవాది ఉభయ వేదాంత పండితులు శ్రీమాన్ స్థానాచార్యులు శ్రీమాన్ అమరవాది చిన్నశేషాచార్యులు వారి ఆధ్వర్యంలో అప్పటిలో ఉన్న మిగతా అర్చకులందరి బృందంతో ఈ యొక్క దేవాలయం కోదండ రామాలయం ప్రతిష్ట చాలా ఘనంగా జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే దాదాపు 61 సంవత్సరాలుగా పుర ప్రముఖులు, తర్వాత రామభక్తులు అందరూ కూడా ఇక్కడ
సహకరిస్తూ, ఎందుకంటే పూజా మందిరం వరకే మనది, గుడి అనేది మన దేవాలయం అనేది మన ఊరిది. ఆ భావనతో కార్యక్రమానికి వారందరి సహకారం ఉంటుంది. దీంట్లో భాగంగా అలాగే అక్కయ్య గారు మీ ఎన్నుతండి మేము ఉంటామని మా మేనమామ అయినటువంటి జె శ్రీరామ భాగవతారు, జాగర్లపూడి శ్రీరామ భాగవతారు, మరియు మా చిన్నాన్నగారు అయినటువంటి కోటా పాండురంగ భాగవతారు, భద్రాచల వాస్తవ్యులకు వారు బండదాసు బక్కదాసు అనే నిక్నేములు వాళ్ళే పెట్టుకున్నారు, ఎవరు పెట్టలేదు. అలాంటి నిర్విఘ్నంగా ఇన్ని రోజులు జరుగుతుంది. చిన్న చిన్న అంతరాయాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయినా కూడా ఈ కార్యక్రమానికి శ్రీ కోదండరామస్వామి దేవస్థాన జీర్ణోద్ధరణ కార్యక్రమం, కళావాహన కార్యక్రమానికి మేము కోరిన వెంటనే పెద్ద మనసుతో శ్రీ చావా లక్ష్మీనారాయణ గారు అధ్యక్షులుగా మేము కోరేవారిని, సార్ మీలాంటి పెద్దలు ఉండాలి, ఉంటే కార్యక్రమం ముందుకు సాగడానికి చాలా సులభమైన మార్గం ఏర్పడుతుంది. శ్రీ చావా లక్ష్మీనారాయణ గారు సహృదయంతో దాన్ని అంగీకరించి రాముల వారి సేవ చేసుకునే అవకాశం నాకు కూడా కల్పించారు నాయన అంటూ వారి బృందంతో, మిత్ర బృందంతో అందరితో కలిసి వారు కూడా ఉపాధ్యక్షులు చల్లగూడ నాగేశ్వరరావు గారు, కార్యదర్శి బాసిన్ రామకృష్ణ గారు, అలాగే సహాయ కార్యదర్శి మధుసూదన్ రావు గారు, కోశాధికారిగా తమిడిశెట్టి రమేష్ గారు, ఇంకా ముఖ్యమైన వారందరూ కూడా వాళ్ళు ఒక బృందంగా ఏర్పడి మీరు కార్యక్రమం మొదలు పెట్టండి, మీ వెనకాల మేమున్నాము, మనందరి వెనకాల ఆంజనేయ స్వామి ఉన్నారు, కార్యక్రమ జయప్రదంగా జరుగుతుందని వారు ఎంతో సహృదయంతో వారు ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులుగా ఉండడానికి అంగీకరించినందుకు వారికి ఈ కోదండరామస్వామి దేవాలయ మేనేజింగ్ ట్రస్టీగా వారికి దేవాలయం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి పేరున చాలామంది సహకరించారు. ఎందుకంటే సమయాభావాలు అందరి పేరు చెప్పలేము కాబట్టి భక్తాదులందరూ, భద్రాచలం ఉన్న ప్రముఖులందరూ కూడా సహకరించారు. అందరూ సహకరించబట్టే ఈ దేవాలయం ముందుకు సాగుతుంది. ధూపదీప నైవేద్యాల కింద కూడా మన తెలంగాణ ప్రభుత్వం వారు కూడా మనకి గత 2015వ సంవత్సరం నుంచి కూడా మన దేవాలయానికి సహకరిస్తున్నారు. అట్లా ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎమ్మెల్యే గారు తెల్ల వెంకటరావు గారు కూడా కోరిన వెంటనే వారు అలా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా మాకు కొంత స్వామివారికి దేవాలయ నిర్మాణానికి సహాయం కలుగుతుందని ఉదయం కలిశాను. సాయంత్రానికి అంతా వారు అన్ని వివరాలతో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారికి వారి ముఖంగా లెటర్ని వారి వెంటనే ఇచ్చారు. అలాగే ఎంఆర్ఓ గారు, అలాగే గ్రామ పంచాయతీ ఈఓ గారు అందరూ ఎవరు రాముల వారి పేరు చెప్పుకుని, ఎందుకంటే 61 సంవత్సరాలు అయింది, వారి చిన్నతనం నుంచి చాలామంది దేవాలయం గురించి తెలుసు కాబట్టి వారు వెంటనే ఎవరు ఏ రకంగా ఇబ్బంది పెట్టకుండా రాముల వారు చెప్పగానే చేస్తున్నది మంచి కార్యం, మా వంతు సహకారం అని చెప్పి వారు మాకు అనుమతులు కూడా ఇచ్చారు. ఈ రకంగా మీడియా వారు, ప్రెస్ వారు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా మాకు ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు. మరొకసారి ఇంకా త్వరలోనే రేపు కార్యక్రమంలో స్వామివారి అనుజ్ఞ తీసుకొని కళావాహన కార్యక్రమాన్ని ముగించుకొని రాముల వారిని, సీతారామలక్ష్మణ హనుమత్ సమేత విగ్రహాలను తీసుకొని అక్కడ మనం ప్రతిష్ఠించుకొని స్వామివారి నిత్య కైంకర్యాలు అక్కడ జరుగుతుంటాయి. ఆ తర్వాత ఒక శుభముహూర్తం నిర్ణయించుకొని దేవాలయాన్ని పునర్నిర్మాణానికి దీన్ని డిస్మాండ్లింగ్ చేసి పునర్నిర్మాణం ప్రారంభిస్తాము. తర్వాత మన సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం వారు కూడా ఎంతో సహకరించారు మాకు. అప్పట్లో దేవాలయానికి ధూపదీప నైవేద్యాలకు కూడా వారు కూడా రామకృష్ణరాజు గారు ఈవోగా ఉన్నప్పుడు వారు కూడా, ఎందుకంటే ఇక్కడ అందరి సహకారం ఉంది కాబట్టి శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయం బాగా జరుగుతుంది. ఆ విషయంగా నేను వారి సహకారం కూడా మాకు ముందు కూడా సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఈవో కార్యనిర్వహణాధికారి సిబ్బంది నుంచి మాకు కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, అలాగే దాదాపు మా అమరావతి శ్రీనివాసాచార్యులు గారు తెచ్చి మాకు ఒక అబ్బాయిని అప్పచెప్పాడు, ప్రసాద్ శర్మని. అబ్బాయి కూడా గత 14 సంవత్సరాల నుంచి స్వామివారికి ధూపదీప నైవేద్యాలకి ఏ లోటు లేకుండా స్వామివారి సేవలో అబ్బాయి కూడా ఉన్నారు. కాబట్టి మరొక్కసారి పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్, జై శ్రీ